అది సో ప్రతిసారి నోరు తెస్తే టీఆర్ఎస్ నాయకులు కేంద్రంలో మీ పార్టీ ఉంది, మేము ఇది చేసాం, మేము ఒక పింఛన్ ఇచ్చాం, 2000 పింఛన్ ఇచ్చాం, మీరు 3000 ఇస్తారని చెప్తారా? లేదా మేము చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? బదనాం చేయడానికి ఏనాన్ని కూడా సవాల్ విసురుతున్నారు. దీని ఎలా చూడాలి? సురేష్ గారు మీరు ఒకసారి చూడండి. ఒడ్లు కొనేది కేంద్రం, ఓకే, ఒడ్లు కొనేది కేంద్రం, దాని మీద గిట్టుబాటు రేట్ ఇచ్చి కొనుక్కుంటుంది కేంద్రం. దాన్ని ఉల్టా ఇచ్చి బియ్యం ఇచ్చేది కదా, 3 రూపాయల కిలో బియ్యం ఇస్తారు కేంద్రం. దాన్ని 2 రూపాయలు కేసీఆర్ కట్టి 1 రూపాయి ప్రజాతాన్ని తీసుకున్న రోజు మనం 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కట్టు. దానికి కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకొని, కేసీఆర్ తెలంగాణ లోగో పెట్టుకొని పబ్లిక్ సీట్ చేసుకుంటాం. ఈ రోజు ఒకసారి రేషన్ షాప్ పెట్టి ఫ్రీ బియ్యం ఇస్తాం. కరోనా వచ్చిన గత 6 నెలల సంది ఇంకా రాబోయే రోజుల్లో ఫ్రీ బియ్యం ఇస్తాం. అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టారు, మీరు చెప్తారు కదా కేంద్రం ఏమిస్తుంది సార్. ఇట్లా చెప్పుకుంటా పోతే మీరు ముద్రాలు, వైకుంఠ ధామ, స్ట్రీట్ లైట్, ఇట్లా ఒక 15,000 ఫైనాన్స్ ఈ మధ్యలో 15,000 ఫైనాన్స్ దారి మర్చిపోలేదు. సర్పంచ్ పెద్ద ఎత్తున రాజీనామా చేయడం జరుగుతుంది. ఇది అలా కంటే కనిపిస్తుంది కదా. అంటే మేము చేసిన నువ్వు చేసినంత అప్పులా జరిగిపోతుంది. దళిత రాష్ట్రం ఉంది కదా, అప్పుల రాష్ట్రంగా తయారు చేసేది మీరు.